కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట గ్రామంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వాళ్లకు నోటికి ఏది వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఎక్కడా ఎమ్మెల్యే మదన్ మోహన్ కనబడడని, ఈ సందర్భంగా ఆయన పరిస్థితిని ఎక్కడా చూడడని ఆమె తెలియజేశారు. విద్యుత్ కంబాలన్నీ కూడా పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది అయిపోయినాయి. మరి కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లకు కూడా మరి కనీసం ఇవాళ రేపు ఆఫీసర్లు పట్టించుకొని మారుస్తలేరని వింటా ఉన్నాం. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. వీళ్ళు మార్పు అంటే ఏం తెస్తారో అనుకుంటే మళ్ళీ పాత చీకటి రోజులు తీసుకొచ్చిండ్రు. మళ్ళీ గదే అందరు 5-6 రైతులు 10 మంది కూడాలి, బండ్ల ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోవాలి, మనమే ఆయిల్ పోపించుకోవాలి, మనమే రిపేర్ చేసుకోవాలి, మనమే తెచ్చుకోవాలనే పరిస్థితి తెచ్చిరు తప్పితే ప్రభుత్వం అధికారులు పట్టించుకొని ముందుకు వస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ శాఖ వాళ్ళు తొందరగా అలర్ట్ అవ్వండి. ఏం జరిగిందో కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే విద్యుత్ స్తంభాలు కూలిపోయినాయో, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది అవుతున్నదో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యుత్ శాఖ వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లానే మరి మన ఐకేపీ సెంటర్లు మొత్తం కొనుగోలు కేంద్రాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలని తీర్చిండు. కానీ ఎక్కడ చూసినా వడ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. కనీసం ఎక్కడ కూడా వడ్లు లేపుతలేరు, బస్తాలకు ఎత్తుతలేరు, తీసుకుపోతలేరు. ఆనాడు 2 ఏళ్ల కిందట ఏది పడితే అది, నోటికి ఏది పడితే అది మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మరి అడిగేటోడు లేక కనబడకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు 3 నెలలకు ఒక్కసారి కూడా కనబడడు. మీకు సందర్భంలో